చూసినాను. ఇది మొన్న బాలయ్య గారు చెప్పినట్టు కూడా సెకండ్ ఇట్లానే ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ లాగే ఉంది. తోపు ఉందన్న మూవీ అయితే. అంటే బాలయ్య బాబు మూవీ మీరు ఇంకేం ఆలోచించకండి, రండి బాలయ్య బాబుని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మీరు, పక్కాగా చెప్తున్నా. పక్కా అట్లా ఉందన్న చెప్తున్నా. స్టార్టింగ్ కొద్దిగా సెటప్ పెడతారు, స్టార్టింగ్లో ఆ సెటప్ బాగుంటుంది. అక్కడ కొద్దిగా నేను మీకు లో అనిపించినా కానీ ఇంకా తర్వాత 2 హాఫ్స్ తీసుకెళ్తాడన్న. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అంటున్నారు. సో మాస్ మూవీస్ కి ఇక్కడ నుంచి డాకుమారాస్ తర్వాత డాకుమారాస్ ముందు అని చెప్పి బైఫర్కేషన్ వస్తుందా? నేను అంత రివ్యూ ఇవ్వలేను కానన్నా, బట్ పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా లైక్ ఆ టైం పీరియడ్కి దానికి కరెక్ట్గా సెట్ అయింది. చెంబల్ ఇప్పటివరకు ప్రతి ఒక్కరు నెగిటివ్లో చూపించారు, దీనిలో అలా కాకుండా కొద్దిగా వేరే విధంగా చూపించారు. అండ్ బాగుందన్న సినిమా అయితే. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలు అరిచర్చి గొంతులు పోతున్నాయి. తమ్మన్ గొంతు పోయింది. ఇంకొక 5-6 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూస్తాం. మళ్ళీ సినిమా అయితే సూపర్ ఉందన్న. మీరు ఇంకే బాలయ్య బాబు అంతే అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మిగతా సినిమాలు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుందన్న. మీరు చూసే ప్రతి క్యారెక్టర్ ఒక నోటబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళకి మంచి ఆర్క్ పెట్టాడు ప్రతి వాళ్ళకి. సాంగ్ మీద కొంచెం కొన్ని విమర్శలు వచ్చాయి. అది థియేటర్లో స్క్రీన్ ప్రెసెన్స్ అలా మెయిన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అలా. టు బి ఫ్రాంక్ మీరు స్క్రీన్లో చూస్తే మీకు అంత నెగిటివ్ అంత ఉండదన్న. ఎందుకంటే మేబీ మీకు అది చెప్తున్న సెటప్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మూవీ అది చూస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఊర్వశి రోటెల్లా మీరు ఒక్క సాంగ్ కోసం అనుకుంటున్నారు, కానీ ఒక మంచి క్యారెక్టర్ ఉందన్న తనకు కూడా. సో అందుకే మేబీ తను కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు. షీ హాజ్ ఎ వెరీ గుడ్ లైక్ ఒక క్యారెక్టర్ ఉంది, దానికి తగ్గట్టే ఉంటుంది అన్న. మరీ అంత ఆడుగా అయితే ఉండదు. ఇంకా అది ఇంకెవరు ఎలా చూస్తే ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ నేను గేమ్ చేంజర్ చూడలేదు, సో ఏమనుకోదు. పరంగా అయితే స్టోరీ పాతదానిలో అనిపిస్తున్నా. తమన్ గారు బండోడు కొట్టాడు, మ్యూజిక్ ఎక్కడ పడితే ఆడు కొత్త బాల్ కొట్టిండు. చిన్నపిల్లతో ఎలివేషన్ అన్న. ఇప్పటిదాకా ఎవరు బాలయ్య బాబుకి చిన్నపిల్లతో ఎలివేషన్ ఏందన్న, ఇట్లా వచ్చి ఇలా చూస్తుంది. బాలయ్య బాబు వచ్చాడు చూసుకొని చెప్పడానికి, అది చాలానే సినిమాకి 100, 150, 200 కూడా పెట్టచ్చు బాలయ్య బాబుకి. ఇంకా వంశీ గారు అయితే ఇంక డబ్బులు ఎక్కెట్టుకొచ్చాను. ఇంకా నాగవంశీ గారికి స్క్రిప్ట్ సెలెక్షన్ సైలెంట్గా వచ్చారు, దింపుతున్నారు ప్రతిసారి. లక్కీ భాస్కర్ దింపారు. ఇప్పుడు ఈ సినిమా బాగుంది అంటే పండగ కావాల్సిన మసాలా ఉంది. కొంతమంది నచ్చపోవచ్చు, క్లాస్ వాళ్ళకి సేమ్ స్టోరీ అనిపించవచ్చు. నాకైతే అంతా చాలా బాగుంది అసలు. మళ్ళీ బాబీ డియోల్ అయితే నిజంగా కరెక్ట్గా ఈక్వల్ ఆపోజిట్ బాలయ్య బాబు అయ్యా. కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఈజీగా చంపేసిన కొంతమంది నచ్చపోవచ్చు. అంతే సినిమా అయితే చాలా బాగుంది నాకైతే. ఇదే భయ థ్యాంక్ యూ భయ. కొత్త బాల్ చింపేశాడు భయ. అన్ని హైలైట్సే బేసిక్గా. బాలయ్య బాబుని మాత్రం ఇట్లా చూస్తాం అనుకోలే. బాబీ కొల్లి చాలా బాగా చూపించాడు. మంచి ర్యాంపేజ్ ఇది బాలయ్య బాబుకి. సో బాలకృష్ణ గారి కెరీర్లో ఇంకో మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఆబ్వియస్లీ మొన్న అన్నారు కదా 2.0 చూస్తారని, దీంతో స్టార్ట్ అయినట్టే. సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఆర్ఆర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్ట్ ఆల్ గుడ్ అన్న. మెయిన్లీ తమన్, నందమూరి తమన్ వాయించేశాడు. థ్యాంక్ యూ. ఒక్కొక్కరికి ఒకలా అనిపించచ్చు చూసిన వాళ్ళకి. నాకైతే బేసిక్గా చెప్పాలంటే నేను ఒక మూవీలో వరకు చూసిన సినిమా, నాకైతే అంత నచ్చలే బ్రో. అంటే స్టోరీ పరంగా స్టోరీ రాసిన కోన వెంకట అనుకుంటా ఆయన వచ్చారు చూశాను అక్కడ. కానీ స్టోరీ అదే, పాపని ఎత్తుకెళ్ళిపోతారు, పాపని వాళ్ళ అమ్మని చంపేస్తారు, అదే ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. దానికోసం బాలయ్య వచ్చి ఓకే బాలయ్య పరంగా నేను బాలయ్య 100% ఇచ్చాడని చెప్తా. తమన్ 100% ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ ఆ కట్స్ కానీ చాలా బాగున్నాయి, ఆర్ఆర్ కానీ అంతా. కానీ ఈ స్టోరీ అనేది కమర్షియల్ ఒక సినిమాకి ఇంతే ఉంటుంది. కాకపోతే ప్రతి వాళ్ళు ఇదే తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇలా ఉంటే కష్టం బ్రో. అంటే ఈ జనాలు చూసి దాన్ని ఎంకరేజ్ చేసి లేపేసి మళ్ళీ అదే స్టోరీ పట్టుకొని అదే మన దగ్గరకు వస్తారు. ఒక 200 పెట్టి సింగిల్ స్క్రీన్లో ఒక కామన్ మ్యాన్ ఒక మూవీ లవర్ వచ్చి చూస్తే అనేది రావాలి, ఉన్నవన్నీ మర్చిపోవాలి మనం. కానీ అలా అయితే నాకు అనిపించలేదు. నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. బాలయ్య 100% ఇచ్చాడు. కానీ డైరెక్షన్ పరంగా ఇంకా ఎలివేషన్స్ ఇంకా ఇవ్వచ్చు, లేపొచ్చు బాగా. అంత లేవలేదు అనిపిస్తుంది నాకు. గేమ్ చేంజర్ అనేది అందులో ఒక మెసేజ్ పెట్టారు. కానీ అందులో కూడా మన పాత శంకర్ అనేది కొంచెం తగ్గింది గేమ్ చేంజర్లో. చెప్పాలంటే కొంచెం మెసేజ్ పరంగా గేమ్ చేంజర్ ఓకే కొంచెం అనిపించింది నాకు రెండుతో కంపేర్ చేస్తే. ఇంకా మిగిలింది సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ అది చూడాలి. అది కూడా మొత్తం క్రింజ్ అంటారు, అది ఇది అంటారు, చూడాలి అది ఎలా ఉంటుంది. ఎంత పర్లే మనకి సినిమా చూసేటప్పుడు 100% మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రొటీన్ ఎంతున్నా బోర్ కొట్టద్దు. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. బీజిఎం అయితే 100%. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ కాదు, నందమూరి తమన్. బ్రో అందరు చెప్తారు రొటీన్ స్టోరీ డైరెక్షన్ అది కాదు ఇది కాదు. మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనకి 100% బోర్ కొట్టద్దు. ఎక్కడ చాలు ఎంత రొటీన్ ఉన్నా పర్వాలేదు. బోర్ కొట్టకుండా మనకు సాటిస్ఫై చేస్తే చాలు, ఎంత రొటీన్ అయినా పర్వాలేదు.
బోర్ కొట్టదు. ఓవరాల్గా వర్త్ వాచింగ్ మూవీ. వర్త్ వాచింగ్ 100% కాదు 200% వర్త్ వాచింగ్. వెళ్తే 100% హ్యాపీ అవుతారు, గ్యారంటీ. ఎలివేషన్స్ మా పక్కా కమర్షియల్ మూవీ ఇది. పక్కా స్టోరీ కొద్దిగా రొటీన్గా ఉన్నా కూడా మూవీ బాగుంది. అందరూ తమన్ని నందమూరి తమన్ అంటున్నారు. ఎందుకంటే నందమూరి తమన్ అంటే బాలయ్య బాబు కాంబినేషన్లో తమన్ హైలైట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్గా ఉంది. తర్వాత మళ్ళీ బాక్సులు కాలుతాయి, మళ్ళీ కాలుతాయి. సంక్రాంతికి బాక్సులు మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి ఉంటాయి హాల్స్లో. తర్వాత ఓర్వశి చాలా గ్లామరస్గా ఉంది. అందరూ కూడా కాషాయం పక్కన పెట్టి రావాల్సి ఉంటుంది ఓర్వశి గురించి. చాలా అందంగా ఉంది. ఆమె కూడా ప్రామినెంట్ రోల్ ఇచ్చారు. అంటే మూవీ రిలీజ్ ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ కొంచెం కాంట్రవర్సీ అయింది. సో సినిమాలో చూసినప్పుడు ఏం అనిపించదు మనకి? కాంట్రవర్సీ ఏం లేదు బ్రో. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని పట్టుకొని ప్రతిదీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దబుడు దిబుడు సాంగ్ చాలా హైలైట్గా ఉంది. శేఖర్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. హాల్లో గోలగా ఉంది మూవీ. ఒక మాటలో చెప్పాలంటే ఎమోషనల్ అండ్ ఎలివేషన్స్తో పక్కా కమర్షియల్ మూవీ. సెకండ్ హాఫ్ రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు. ఈక్వల్గా ఉంది, హైలైట్గా ఉంది, పక్కా కమర్షియల్. అవుట్ అయింది. ఫ్యాన్స్కి ఏం కంటెంట్ కావాలో అన్నీ ఉన్నాయి. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ సూపర్, అల్టిమేట్గా ఉంది. తమన్ గారు ఇప్పటివరకు ఇచ్చిన మ్యూజిక్ కన్నా ఇది సూపర్గా ఉంది. ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొడుతుంది, లాగ్ అంటున్నారు. నిజమేనా? సెకండ్ హాఫ్లో బోర్ కాదండి, జస్ట్ స్టోరీని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి కొంచెం అట్లా చేస్తారు. కాబట్టి అది నథింగ్ ల్యాగ్ అయితే కాదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సూపర్, అల్టిమేట్. ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ అయితే చింపి పడేశారు. అదంతా కూడా చూసే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఇదైతే నార్మల్ రొటీన్ స్టోరీ అయితే కాదండి. పాపకి గురించి కొత్తగా చెప్పారు అంతే. గేమ్ చేంజర్ వర్సెస్ రాకు మహారాజ్ ఏ మూవీ బాగుంది? అంటే రెండు ఎవరికి నచ్చినవి వాళ్ళకు ఉంటాయండి. ఏది తక్కువ కాదు. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చుతుంది. తక్కువ అయితే కాదు. థ్యాంక్స్. ఓకే.